మొదటి గుణమున్న కులం పెరక కులం. నీతికి, ధర్మానికి, న్యాయానికి, సత్యానికి కట్టుబడి జీవనం కొనసాగించే కులం పెరక కులం. ఆపదలో అండగా ఉండే కులం పెరక కులం. ఆ రోజు దేవతల కాలం నుంచి ఈ రోజు వరకు కూడా సొంతంగా ఒక వృత్తిని ఎంచుకుంటూ జీవనం కొనసాగిస్తూ నలుగురికి ఉపయోగపడుతున్న కులం పెరక కులం. అలాంటి పెరక కులంలో నేను పుట్టినందుకు నేను గర్విస్తాను. ఆ పెరక కులంలో నేను జీవిస్తున్నందుకు చాలా గర్విస్తాను. ఇవాళ ఈ పెరక కులానికి, నేను పుట్టిన కులానికి ఒక కార్పొరేషన్ని ఏర్పాటు చేయించే అవకాశం నాకు వచ్చినందుకు కూడా నేను గర్విస్తాను. రేపో మాపో ఒక వారం రోజుల లోపలనే, కుదిరితే రేపటికెల్లా ఈ 2-3 రోజుల్లోనే మన పెరక కులానికి ఒక కార్పొరేషన్ చైర్మన్ని, మన కులబిడ్డను కూడా నియమిస్తున్న విషయాన్ని, ఆ నియమించేలా చేసిన విషయాన్ని కూడా మీకు తెలియపరుస్తున్నాను. ఇవాళ ఒక పెరక కుల బిడ్డగా, ఒక కార్పొరేషన్ చైర్మన్గా నాకు అవకాశం ఇచ్చినందుకు మరి రేవంత్ రెడ్డి గారికి, ప్రత్యేకించి మన కులానికి మేనిఫెస్టోలో కార్పొరేషన్ ఏర్పాటు చేసి మొదటి క్యాబినెట్లోనే కార్పొరేషన్ని ఆమోదించి ఇప్పుడు కార్పొరేషన్ చైర్మన్ని నియమిస్తున్నందుకు రేవంత్ రెడ్డి గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇవాళ మనందరం కూడా ఐక్యంగా కొనసాగాల్సిన అవసరం ఉంటుంది. ఐకమత్యంతో మెలగాల్సిన అవసరం ఉంటుంది. రాజకీయంగా మన ప్రాబల్యం చాలా తక్కువగా ఉంది కాబట్టి ఒకరికి ఒకళ్ళు కలిసిపోయి ముందుకు పోవాల్సిన అవసరం ఉంటుంది. చిన్న చిన్న అభిప్రాయ భేదాలని పక్కన పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఒకరిని ఒకరు గౌరవించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందరినీ కలుపుకొని పోయి ఈ సంఘం కూడా నడవాల్సిన అవసరం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏదైతే కులానికి రావాలో ఆ కులానికి వచ్చే అంశాల్లో ఖచ్చితంగా నా వంతు పాత్ర నేను పోషిస్తానన్న విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేస్తూ, మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై పెరిక. కొంచెం గట్టిగా మాట్లాడరాదే. జై పెరిక. పెరిక కుల ఐక్యత.